చాలా అంశాల మీద ప్రస్తావించారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మీడియా బేస్ మీద జనాల్లోకి వెళ్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు శాసనసభకు వెళ్ళినప్పుడు అక్కడ చెప్పేదేదో ఇక్కడే చెప్తానన్నారు. మీడియా అంతా కూడా వెళ్తున్నట్లేదు. ఇంకోటి, ఎందుకు జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అంత ఇది అవుతుందంటే అంతకుముందు ఎప్పుడు పెట్టలేదు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉండగా. కాబట్టి ఆయన అంతకుముందు చేయకపోవడం వల్ల తప్ప లేకపోతే రాజకీయ నాయకులు రోజు మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి ఎన్ని జరిపారో మన మిత్రులందరూ అక్కడ కూర్చొని ప్రశ్నలు వేయటం ఇదంతా. అసలు ఆయన రాత్రి 11 కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం చంద్రబాబు. సో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఒక ఇన్సిడెంట్, ఒక ఈవెంట్ లాగా మారిపోవడానికి కారణం పూర్తిగా ఆయనే. ఎందుకంటే దాన్ని ఎక్కువగా తను పదవిలో ఉన్నప్పుడు కలవకుండా ఉంటాము, కొంతమందిని కలవకుండా ఉంటాం. ఇప్పుడు కూడా ఆయన అందరినీ కలుస్తున్నాడని, అందరినీ పిలుస్తున్నాడని అనుకోను. ఆ విషయం అలా ఉంచితే అక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లాగా తాము చెప్పడము, ప్రశ్న జవాబులు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమో తన ప్రభుత్వం, తన అద్భుతమైన పథకాలు అవి ఆయన చెప్తాడు. ఈయనేమో తన హయాంలో జరిగినవి అవి ఇవి అన్నీ చెప్పి అవి ఉపన్యాస సదస్సులు, సెషన్స్ లాగా మారిపోతున్నాయి నిజం చెప్పాలంటే. ఇద్దరివి మీడియా కాన్ఫరెన్స్లు, మామూలు మీడియా క్యారెక్టర్ లైవ్లు ఇది తగ్గిపోయి. ఇప్పుడు నిన్న జగన్ ఒకటి ముందుగా తన పథకాలు గతంలో తను చాలా చారిత్రాత్మకమైనవి చేస్తే వీళ్ళు మారుస్తున్నారు, రాష్ట్రం మారిపోయింది అని చెప్పారు. అవి రాజకీయమైనవి. కానీ కీలకమైనది ఏంటంటే విద్యుత్ ఒప్పందం, అదానీ వ్యవహారం. అదానీ వ్యవహారం మీద నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వాదనలు చాలా అసంబద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం యొక్క వైఖరి కూడా నేను ముందు నుంచి చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరికీ మోదీతో సంబంధం ఉంది. మోదీకి అదానీకి ఆత్మబంధం. అది మోదాని అంటుంటారు, మోదీ ప్లస్ అదానీ కలిపి మోదాని అని. సో ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ కోణాల్లో మాట్లాడుతున్నారే తప్ప అసలు సమస్య ప్రజల మీద 18,000 కోట్ల రూపాయల భారం, ట్రూ అప్ ఛార్జీలు ఎందుకు పడ్డాయి, ఈ విషయాల గురించి వాళ్ళు చెప్పట్లేదు. జగన్ నిన్న చెప్పేటటువంటి వాదన ఏంటి, చంద్రబాబు నాయుడు అది వరకు 6 రూపాయలకు లేదా 5 రూపాయలు 90 పైసలకు అలా కుదుర్చుకుంటే నేను తక్కువగా 2 రూపాయల 49 పైసలకు కుదుర్చుకున్నాను. చాలా చారిత్రాత్మకమైంది. 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటే మనకు 1,00,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. 1,00,000 కోట్లు మిగిల్చినందుకు నాకు దండేయాలి, నాకు అవార్డు ఇవ్వాలి. నిజంగా ఇటువంటివి మాట్లాడరు. ఆయన చెప్తా, దండేయాలి, అవార్డు ఇవ్వాలి, దాని బదులు నన్ను తప్పుపడుతున్నారు, ఈ పద్ధతిలో మాట్లాడారు. ఈ మొత్తంలో వీక్ లింక్, వీళ్ళది ఒక వీక్ లింక్ ఉంది, వాళ్ళది కూడా ఉంది. ఆ వీక్ లింక్ ఏంటంటే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ అనేది మాకు లేఖ రాస్తే ఆ లేఖకు మేము ఆలోచించి స్పందించాము. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు 48 గంటల్లో ఒప్పుకున్నారో లేదు, మేము నెలన్నర ఎంతో చేసామని ఒక లెక్క తీశారు. ఆలోచించి మేము స్పందించాము అని చెప్తారు. సెకీ గురించి మొన్న నేను చెప్పా, యూనిక్ మోడల్ ఆఫ్ సెకీ అని వాళ్ళు ఒక ఇది పెట్టారు. అంతా మీ పేరు చుట్టూ జరుగుతుండే అదాని వ్యవహారం అంతా, మీరెందుకు మాట్లాడడం లేదు అని చాలా మీడియాలో వచ్చింది. ముఖ్యంగా వైర్లో కూడా ఒకటి వచ్చింది, మనం కూడా అన్నాం. సో సెకీ వాళ్ళు ఒక వివరణ విడుదల చేశారు. వివరణ దేని మీద, ఈ ఆరోపణల మీద కాదు, మా పని విధానం ఇలా ఉంటుంది అని. ఆ పని విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళు సంప్రదాయేతర ఇంధనాలు, పునరుత్పాదక ఇంధనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అమ్మకానికి కొనడానికి మధ్యలో ఉంటారంట. అంటే రాష్ట్రాల డిస్కమ్లు కానీ ప్రభుత్వాలు కానీ మాకు ఇంత విద్యుత్ కావాలి, ఈ రేటుకు కొంటామని చెప్తే, కంపెనీలు మేము ఇంత రేటుకు అమ్ముతామని చెప్తే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, పవర్ సేల్స్ అగ్రిమెంట్స్, వీటికి తోడు పవర్ అవార్డ్స్ పిఏఏ అది వాళ్ళ అదానికి అజూర్ కంపెనీకి ఇచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతకు ఇస్తామంది, అదానీలు ఇస్తామన్నారు, మేము మధ్యవర్తిగా పనిచేసాము అని. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏమైనా ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వము ఒక సహాయం చేయాలి అని ఒక సెకీ లాంటి సంస్థను ఏర్పాటు చేస్తే అమ్మేవాళ్ళు ధర చెప్తారు, కొనేవాళ్ళు రేట్ చెప్తారు, ఈ మధ్యలో నేను మధ్యవర్తిగా ఉంటాను అంటే అంత అస్తిత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండడం ఒకటి సాధ్యం. అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళే చెప్తున్నారు, మేము రుణాలు సమకూరుస్తాము, వయబిలిటీ గ్యాప్స్ ఏమన్నా ఉంటే మేము ఫిలప్ చేస్తాము, మూడవది వివిధ రాష్ట్రాల మధ్య ఈ సరఫరాకు మేము ఆ యంత్రాంగాన్ని సమకూర్చే సమన్వయకర్తలుగా ఉంటాము, సంప్రదింపుల్లో దోహదపడతాము మేము అని చెప్తున్నారు. కాబట్టి ఏమీ లేకుండా ఇవన్నీ చేస్తారా వర్మ గారు? ఏమీ లేకుండా ఎవడో నేను ఇంతకు ఉదాహరణకు నేను 20 రూపాయలకు అమ్ముతా అంటే మీరు 15 రూపాయలకు కొంటానంటే మీ ఇద్దరి మధ్య సంతకం పెట్టించాను, నాకేం లేదంటే దానికి ఒక సంస్థ ఎందుకు? అసలు
కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా వచ్చిన ఆరోపణలు ప్రధానంగా అదాని మీద, తర్వాత కొన్నవాళ్ళ మీద. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ముడుపులు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. నేను ముడుపులు తీసుకోలేదని మీరు వాదించవచ్చు. కాబట్టి ఇక్కడ సెకీ నామమాత్ర పాత్ర అని ఇటు తెలుగుదేశం చెప్తుంది, అటు జగన్ చెప్తాడు. రెండు అబద్ధం. అంత నామమాత్రంగా ఒక కేంద్ర ప్రభుత్వం ఉండే సమస్య లేదు. అయితే ఈ టెండర్ కొనుగోళ్లలో ఎప్పుడూ కూడా మీరెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరెళ్ళి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కుదుర్చుకోవడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెకీ పాత్ర మీద కూడా దర్యాప్తు చేయాలన్నది ఒక మాట. కానీ జగన్కి ఏమీ తెలియకుండా సెకీ అడిగితే మేము సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాము, కానీ మాకేమీ ఇంకా మిగతా వాటితో సంబంధం లేదు, అదానితో సంబంధం లేదని చెప్పడం అర్థం లేని వాదన. నేను అనేక సార్లు కలిశానంటే అదానీ కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయల విద్యుత్ శక్తి సరఫరా చేస్తున్నా, ఏది సౌర విద్యుత్తు, మనం వాళ్ళకి డబ్బులు కట్టిస్తున్నా, మీరు అదానితో 4 సార్లు సమావేశమైనా దీని గురించి మీరు చర్చించరా? అదానితో ఈ విషయమే లేకుండా నేను రాష్ట్రాభివృద్ధి గురించే చర్చించానని చెప్తే అది ఎలా కుదురుతుందండి? ఇంకోటి నా పేరు లేదంటే #1 A1 ఆల్మోస్ట్. ఏ అంటే ఇక్కడ వేరే అర్థం తీసుకోండి, ఆ అర్థం కాదు. నెంబర్ 1 ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో సెరమోనియల్ ఫిగర్ హెడ్గా ఉండే గవర్నర్ను పక్కన పెడితే ముఖ్యమంత్రే కదా. గవర్నర్ ఎలాగో ఒప్పందాలు ఇవన్నీ చేసుకోడు. సో స్పష్టంగా అంటే మీరు కాకుండా వేరే 1 ఉన్నారా మీరు అధికారంలో ఉన్నప్పుడు? అది కూడా ఒప్పుకోవాలి కదా. నువ్వు ఒప్పుకుంటారు అసలు ఎవరు ఓన్లీ 1 అన్నారు ఇంతకుముందు మీరు. ఇప్పుడు 1 అని అక్కడ ఉంటే దాన్ని కాదని సమర్థించుకోండి, మాకు అనవసరంగా ఆపాదిస్తున్నారని చెప్పండి. కానీ ఇంకా మూడోది 1,00,000 కోట్లు మిగులేంటండి? 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగితే మిగులుతుందని. 25 ఏళ్లలో రాజెవరో రంగపెవరో ఉదయమేవో తెలీదు. రెండో విషయం చాలా కీలకమైనది, మీ గతం మీరే మర్చిపోతున్నారు. అంతకుముందు జరిగిన చాలా ఒప్పందాలు మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో తిరగతోడారు. మీ తర్వాత వచ్చేవాళ్ళు వాటిని మళ్ళీ మారుస్తారు. అసలు 25 ఏళ్ల గురించి ఒక ఊహాజనితమైన 1,00,000 కోట్ల మొత్తాన్ని అక్కడ పెట్టి దానికోసం నాకు అవార్డు ఇవ్వండి అని అడగడం ఇదంతా ఒక వాదన కోసం పనికొచ్చే విషయం తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు నాయుడు ఫలానా తప్పులు చేశాడు, నేను ఇది చక్కదిద్దాను, నేనేం చేయలేదని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే వేరే విషయం. కానీ ఊహాజనితమైన కాల్పనికమైన ఒక 1,00,000 కోట్లు అక్కడ సృష్టించి, అంటే ఏదైనా 1,00,000 కోట్లకు తక్కువ మాట్లాడేట్లేరు జనం ఈ మధ్య. చూసినా 1,00,000 కోట్లే. 1,00,000 కోట్లు నష్టం వస్తుందన్నాడు పయ్యావుల కేసు. ఆయన ఇప్పుడు ఆర్థిక మంత్రి, ఆయన ఏం మాట్లాడు. కాబట్టి ఇప్పుడు జగన్ ఏమంటారంటే అసలు తప్పే లేదు. ముకుల్ రోహత్గి అని ఆయన ఉన్నాడండి, ఆయన స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాదించాడు. ఏమండి ఇప్పుడు ఆయన అదాని తరఫున వాదిస్తాడు. అంటే ఈ కార్పొరేట్ అడ్వకేట్ లీగల్ మాయాజాలం ఎలా ఉంటుందో మీరు వాళ్ళే అటు ఉంటారు. వాళ్ళే అమరావతికి వ్యతిరేకంగా వాదించారు, అమరావతికి అనుకూలంగా వాదించారు, మనమే ప్రజల తరఫున వాదించారు మామూలుగా మీడియాలో అయినా. కానీ ఎనీవే ముకుల్ రోహత్గి, మహేష్ జత్మలాని నిన్న అసలు ఏమీ ఆధారాలే లేవు, అక్కడ జరిమానా వేసుకుంటే సరిపోతుందండి. జరిమానా వేస్తారు అంటే కూడా ఏదో జరిగిందనే కదా. కాబట్టి గజం మిథ్య, పలాయన మిథ్య, ఏం జరగలేదు, నేను మిగిలిచ్చానని జగన్ చెప్పడానికి ఆధారం లేదు. సెకీ తప్ప సెకీది ఏమీ లేదు అని తెలుగుదేశం చెప్తుంది, దాన్ని బలపరిచే మీడియా చెప్తుంది. సెకీ తప్ప మిగిలింది ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. మరి ఇంత కీలకమైన సెకీ ఈ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇందులో చెప్పిన దానికంటే చెప్పనిది, దాచిపెట్టింది చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఎంతసేపు ఎంత అవస్థపడి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒప్పందం రద్దు చేసుకోమనండి. అయితే మీరు ఎందుకు అనడం లేదు? వైసీపీ మొదట్లో పేరుని నాని ఛాలెంజ్ చేసాడు, మీరు ఒప్పందం రద్దు చేసుకోండి దమ్ముంటే అని. జగన్ అడగలేదే నిన్న. జగన్ ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకోమంటున్నాడా, ఉండాలంటున్నాడా? మూడోది, జగన్ ఇన్ని తప్పులు చేశాడు, ఇది అవినీతి అంటున్న తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, మేము ఒప్పందాలు రద్దు చేసుకోము అని లీకులు ఇస్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేది ఈరోజు కూడా ఉంది టైమ్స్లో, 2,800 కోట్లు నష్టం వస్తుంది ఒప్పందం రద్దు చేసుకుంటే, కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా మేము కొనసాగిస్తాము, మళ్ళీ రీనెగోషియేట్, మళ్ళీ తిరిగి సంప్రదింపులు జరుపుతామన్నారు. కాబట్టి ఇంత సమయం హరించి ఇంత హడావుడి చేసి మోడీ ప్రభుత్వమా ఇంతవరకు మాట్లాడదు, సెకీ ఎక్స్ప్లెయిన్ చెయ్యదు. జగన్మోహన్ రెడ్డి నేను 1,00,000 కోట్లు మిగిలిస్తానంటాడు ఆ ఒప్పందంతో. ఆ ఒప్పందాన్ని విమర్శించే టీడీపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేసుకోదు. దీన్ని మీరు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎవరికాళ్ళంతా ఎవరికి వాళ్ళు అంటే మొత్తానికి అదాని అంటే
మనకు పురాణాల్లో చూస్తాం కదా, నీ నెత్తి మీద ఒక మామిడి పండు పెట్టి నీకు దెబ్బ తగలకుండా మామిడి పండును కొట్టాలి, అస్త్ర విద్య ప్రావీణ్యం. అవును. సో ఇక్కడ మోదీ అదానీల నెత్తి మీద ఇది ఉంది, వాళ్ళకేం తగలకూడదు. ఆ వెనకున్న జగన్కే తగలాలని వీళ్ళ ఆలోచన, చంద్రబాబుకే తగలాలని ఈయన ఆలోచన. సో దాంతో అసలు విషయం కప్పిపుచ్చి మొత్తం మాయాజాలాన్ని మాయ చేసే ఒక పెద్ద ప్రక్రియ జరుగుతుంది. అందుకనే చుట్టూ గజయితగాళ్ళ కానీ ఈదింది గజం కూడా లేదని 10 రోజుల నుంచి అంశం మీద బుర్రపగలు కొట్టుకుంటున్నాం, కానీ ఇంతవరకు ప్రాక్టికల్గా చిన్న చర్య కూడా ఏం తీసుకోలేదు. ఈ లోపల అమెరికాలో ట్రంప్ వస్తాడు, ట్రంప్ తలుచుకుంటే ఈ కేసు వస్తే గెలిచాడు కదా, ఎట్లాగో జనవరిలో బాధ్యతలు తీసుకుంటాడు. ఆయన రాగానే దీన్ని అంతటిని ఆయన కొట్టేయచ్చు అని కూడా చెప్తున్నారు. ఓకే. కాబట్టి ఇదంతా ఆపరేషన్ సేవ్ అదాని, అదాని రక్షణ కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. అందులో ఎవరిని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఇప్పుడు జగన్ ఒక మాట అన్నారు, నా మీద ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ రాశారు, అక్కడ నా పేరు లేకపోయినా ఉంది అని రాశారు, కాబట్టి నేను 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాను, క్షమాపణలు చెప్పకపోతే మేము క్షమాపణలు చెప్పమని వాళ్ళలో ఒకరిద్దరు ఇప్పటికే చెప్పేశారు. వాళ్ళు కూడా అర్థం లేని వాదనలే ఇప్పుడు ఇవే. సెక్కి పాత్ర లేకుండా, అదాని పాత్ర, మోదీ పాత్ర లేకుండా జగన్ చుట్టూనే తిప్పుతూ వాళ్ళు చెప్తున్నారు. కానీ మొత్తం చిత్రం కావాలి. బుద్ధుడు ఒక చోట చెప్తాడు, రథుడు ఒక ఆయన వస్తాడు రాజుగారి దగ్గరికి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు అంటే రథంలో వచ్చాను. రథం అంటే ఏంటి అంటాడు బుద్ధుడు, గుర్రమ్మ, సారథ, చక్రాల, యోధుడా, ఎవరు అని అన్నీ కలిస్తేనే రథం. యోధుడు లేకపోతే కూడా రథం లేదు. కాబట్టి ఇక్కడ ఒప్పందంలో అదాని ఏంటి, సెక్కి ఏంటి, ఏపీ ప్రభుత్వం ఏంటి, అంతకుముందు ఉంది ఏంటి, తర్వాత ఏంటి అన్నీ కావాలి. ఎవరికి వాళ్ళు దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు, ఇది జరిగే పని కాదు. అందుకని జగన్ యొక్క లాజిక్ ఎవరిని కన్విన్స్ చేయదు. రెండవది వ్యక్తిగతంగా తన పేరు తన ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. ఆయనకి అవార్డు ఇచ్చే అవకాశం ఏం లేదు. కానీ కొత్త కేసులు రాకుండా ఉంటే అవార్డు ఎందుకు రావట్లేదు, కేసు ఎందుకు రావట్లేదంటే అదానీతో ముడిపడి ఉన్నారు కాబట్టి అదానీ కోసం మిమ్మల్ని కూడా ఏదో శివలింగం మీద తేలు వృశ్చికం అన్న పద్ధతిలో ఇదవుతూ ఉంది. ఇది ఎక్కడో చోట ముగియాలి ఈ ప్రహసనం. ఎన్నాళ్ళు ఇది ఎందుకు జరుగుతున్నా అంటే చివరగా ఫైనల్గా పార్లమెంటు 3 రోజుల నుంచి వాయిదా పడుతుంది, కానీ అదాని విషయం చర్చకు చేపట్టడానికి సిద్ధపడట్లేదు. మరి కేంద్రానికి ఏం సంబంధం లేకపోతే, సెక్యూకి ఏం సంబంధం లేకపోతే ఎందుకు చర్చించట్లేదు అదానిది? మీరు అక్కడే ఇప్పుడు మీరు ప్రకటన ఏం చేశారు, ఈ సౌర విద్యుత్ కొన్న 5 కంపెనీ 5 రాష్ట్రాలు బీజేపీ అయితే నాన్ బీజేపీ స్టేట్సే, మాకేం సంబంధం అన్నారు. మరి చక్కగా చర్చించండి. మీరు చక్కగా చర్చించి ఛత్తీస్గఢ్లో ఇలా జరిగింది, తమిళనాడులో ఇలా జరిగిందని ఎందుకు దాచిపెడుతున్నారు, ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? కాబట్టి ఇక్కడ దాచేస్తే దాగని సత్యం అని శ్రీశ్రీ అన్నట్టుగా ఇక్కడ అదాని వ్యవహారాలు ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు. కానీ ఆయన కాపాడడానికి ట్రంప్ ఉన్నాడు, మోదీ ఉన్నాడు, మోదీతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉన్నాడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ మేము ఎంతైనా కొట్లాడుకుంటాం సార్, మీ పేరు కంటే మీకు మటుకు ఏం కాదు అని ఆయనకు ఒక భరోసా ఇచ్చారు. ఈ ప్రహసనం అంతా ఇంకా అదే, ఎన్ని స్లైడ్లు వేసినా ఎన్ని ఎక్స్పాండ్ చేసి చూపించినా కానీ. పైగా మాకు సర్టిఫికేట్ ఇచ్చారంట, ఏది సెక్కి వాళ్ళు నిజమే, అది భలే చేస్తున్నారని జగన్ ప్రభుత్వానికి వాళ్ళకు అభినందన కూడా పంపించారు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకు చేశారు. మూడోది పని అవన్నీ చెప్పే మీరెందుకు రద్దు చేసుకోరు, అంత నష్టదాయకమైతే. ఇప్పటికీ మనం ఒప్పందంలోనే ఉన్నాం. అవును. ఇంకా మిగిలినవి జగన్ చేసిన ఇతర కామెంట్స్ ఓకే, అవి ఎప్పుడు ఇదివరకు చేశాడు. ఇప్పుడు కూడా ఒకటండి, తుమ్మితే చిరంజీవి అనాలి అంటారు కదా, నేనే తుమ్మి నేనే చిరంజీవి అనుకుంటే అది పనిచేయదు, ఎవరన్నా పెద్ద మనిషి అనాలి. అలాగే నా కాళ్ళకు నేనే మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే సరిపోదు, అది వేరే వాళ్ళ ఎవరైనా పెద్ద మనుషులకు. కాబట్టి ఇక్కడ నా పాలన అద్భుతం అంటే నా పాలన మహోద్భుతం అని ఎవరికి వాళ్ళు కితాబులు ఇచ్చుకుంటే కుదరదు, అది ప్రజల నుంచి రావాలి. ప్రజలైతే మొన్న కితాబు ఇవ్వలేదు, ఫెయిల్ మార్క్స్ చాలా అట్టర్ ఫెయిల్ చేశారు మొన్న. దాన్ని దిద్దుకునే బదులు అద్భుతం అద్భుతం అంటే ఎలా కుదురుతుంది సార్? సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయిన వారి కోసం విజయబాబు వేసిన పిల్లు, విజయబాబుకి 50,000 జరిమానా విధించిన న్యాయస్థానం. ఏంటిది? ఇది ఒక వింత పరిణామంలో ఉన్నది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఆయనకి ఇది రాజకీయ కోణంలో దాఖలు చేసినట్టు కోర్టు పరిగణన తీసుకోవడం అంటే
సోషల్ మీడియా విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంత మొదట్లో సహేతుకంగానే వాళ్ళు మాట్లాడారు. హెబియస్ కార్పస్ పిటిషన్లు తీసుకున్నారు. చాలా తీవ్రంగా పరిణమించిన వరి రవీంద్రారెడ్డి లేకపోతే అట్లాంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేయమని కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. సో హ్యూమన్ రైట్స్ యాంగిల్లో హైకోర్టు రియాక్టెడ్ ప్రాపర్లీ. కానీ ఎప్పుడైతే అసలు సోషల్ మీడియా వాళ్ళను ప్రశ్నించకూడదు, లేకపోతే అలా పోస్టులు పెట్టడము ఇదంతా చేయటము ప్రజా హక్కు అన్న పద్ధతిలో వచ్చిందో, తప్పకుండా సోషల్ అన్నప్పుడు సామాజికంగా వాడుకోవచ్చు. కానీ ఏం పెట్టారు? అసభ్యమైన పోస్టులు, రెచ్చగొట్టే పోస్టులు, లేదా విద్వేషం పెంచేవి అయితే వాటి మీద తప్పకుండా చర్య తీసుకోవచ్చు, నోటీస్ ఇవ్వచ్చు. చర్య అంటే కూడా ముందు నోటీస్ ఇస్తారు, పోలీసులు అరెస్ట్ చేస్తారు, విచారిస్తారు, తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు దాని మీద ఒక అభిప్రాయానికి వస్తుంది. అంటే నేను విజయబాబు చాలా కాలంగా తెలిసిన మిత్రుడు, సోదర సంపాదక జర్నలిస్ట్ కాబట్టి నేను వేరే కొన్ని కామెంట్స్ అన్ని నేనేం చెయ్యను. కానీ ఈ వెళ్ళినప్పుడు గుండు గుత్తగా అసలు కేసులే పెట్టకూడదంటే అది కుదరదు. అవును. అంతేకాకుండా ఉద్దేశాలు ఆపాది, ఒక ఉద్దేశంతో మీరు వేసారంటే ఎవరిని మీరు స్పృశించకూడదు అన్నట్టుగా మీరు కేసు పెడుతున్నారు అన్నది కోర్టు యొక్క అభిప్రాయం. ఇది పొలిటికల్ అని. ఇంకోటి కూడా అన్నారు, సోషల్ మీడియాను ఒక ఉద్యమ సాధనంగా వాడుకొని సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్లకు వాళ్ళ పరిమితులు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకి తెలుసు. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవాళ్ళు, ఆ పద్ధతులు పాటించకుండా చేసేవాళ్ళు, వాళ్ళ మీద చర్య ఉంటుంది తప్పకుండా. ఎవరినంటే వాళ్ళను, ఇప్పుడు ఒక ఆయన మహాత్మా గాంధీని కించపరుస్తూ పెడతారు, ఇప్పుడు పెడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీకి పరిమితమైంది. కానీ మత విద్వేషాన్ని, జాతీయ నాయకులకి, దేవుళ్ళను కించపరిచి చాలా పెడుతున్నారు. నేను కావాలంటే మీకు ఒక డజన్ చూపిస్తాను. అవును. క్రైస్తవ, హిందూ. నిన్న ఒక ఆయన అయితే అండి, చాలామంది ఏదో దీనికి వెళ్తూ ఉంటారు, ప్రజాపిత బ్రహ్మకుమారి దానికని. వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అని ఒక పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి నిన్న కూడా ఆయన టీటీడీ గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఆధ్యాత్మిక స్వరూపమే, మళ్ళీ కాషాయాల్లోనే ఉంటాడు. ఇంకెవడన్నా వేరే మతం వాడంటే వేరే విషయం. కాషాయాంబరధారిగా దైవస్మరణ, శ్లోకోచ్చారణ చేసుకుంటుండే ఈ పెద్ద మనిషి ఆ ఆశ్రమం ఏంటి, ఇంకోటి వేరే, ఇట్లాంటివి చాలా చిన్నది నేను చెప్పింది. ఇలాంటి వాటి మీద ఏం పెట్టకుండా ఎందుకుంటారండి? అసభ్యంగా మాట్లాడితే, లేదా ఆ మహిళల గురించి ఇప్పుడు మొన్న చాలాసార్లు అసభ్యంగా ఉన్న ఒక షర్మిల, విజయమ్మ వాళ్ళ మీద పెట్టిన అట్లాంటివి లేకుండా ఎలా ఉంటారు? కాబట్టి అసలు చర్య తీసుకోకూడదు అన్నది అదే పొరపాటు. హక్కులను కాపాడాలి, మీడియా స్వేచ్ఛ, సోషల్ మీడియా స్వేచ్ఛ కాపాడాలి. ఇప్పుడు ఉదాహరణకు మమతా బెనర్జీ, నిన్న ఆర్జీవి కూడా అంటున్నాడు, మమతా బెనర్జీ మీద ఓ ప్రొఫెసర్ కొన్ని కార్టూన్లు పెట్టడమో, ఫార్వర్డ్ చేయడమో చేస్తే ఆయన మీద కేసు పెట్టారు. అది వేరు, అది విమర్శ వేరు, కొంత హెక్లింగ్, కొంత క్యారికేచరింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వైసీపీ వేరే వాళ్ళు ఎందుకంటే హైకోర్టు మీదే పెట్టారు కదా, కులాలు లేకపోతే ఇవన్నీ కూడా ఆపాదిస్తూ అసలు హైకోర్టు పూర్తిగా చంద్రబాబు కోసమే పనిచేస్తుందని ఎన్నిసార్లు పోస్టులు పెట్టారు. హైకోర్టు ఆగ్రహించింది, సిబిఐ కూడా రంగంలోకి వచ్చింది. మరి ఆ హైకోర్టులో ఈ పిటిషన్ వస్తే వాళ్ళు దాని మీద కాకపోతే జరిమానా వేయడం తీవ్రమైన విషయమే. జరిమానా వేసి ఇది రాజకీయ కోణంలో ఉంది కాబట్టి ఇది చేసి వీటిని కాస్త అవసరంలో బాధల్లో ఉన్న వాళ్ళ కోసం 50,000 కోట్లు ఉపయోగించి 50,000 కోట్లు కదా, ఈ 50,000 ఉపయోగించండి అని చెప్పారు. జవాబు జర్నలిస్ట్ కూడా కదా ఆయనకి, ఆయన లాయర్ కూడా. అవును. కాబట్టి ఇవే అన్నీ తెలుసు. కోర్టు ఆ విధంగానే బహుశా వాళ్ళు కూడా విక్టిమ్సే. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా విక్టిమ్స్. కాబట్టి హైకోర్టులో ఉదాహరణకు ఐ థింక్ రాకేష్ కుమార్ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసేయండి మొత్తం ఈ పద్ధతిలో మాట్లాడితే కూడా దాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఒక జడ్జి అలా మాట్లాడకూడదని, ఎవరు వాళ్ళ హద్దులు మీరకూడదండి. అవును, అది ఇక్కడ మూల సూత్రం. కాబట్టి అలా చూస్తే ఈ పిల్ అనేది రాజకీయ ఉద్దేశంతో వేశారు, రాజకీయ ఉద్దేశంతో సమయం హరించి ఇదంతా చేశారు కాబట్టి 50,000 జరిమానా అన్నారు. దీని గురించి మరి ఆయన ఎలా స్పందిస్తారో నాకు తెలీదు. కానీ ఈ అంశంలోనే 2 కోణాలు చూడాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హక్కు కాబట్టి బూతులు పెట్టవచ్చు, తిట్లు పెట్టవచ్చు, వ్యక్తిని అవమానించవచ్చు, రెచ్చగొట్టవచ్చు, లేదా ఇందాక నేను చెప్పిన లాంటి దారుణమైన మత కుల విషయాలు కక్కొచ్చు అనే వాటిని మటుకు న్యాయస్థానం అనుమతించదు. దానికి విచారణ ఉంటుంది, చర్య కూడా ఉంటుంది. ఓకే సార్, సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్ దీని మీద ఉత్కంఠ అని టీడీపీ కార్యాలయం దాడి కేసులో
ఆయనపై కేసు. గతంలో సజ్జలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కోర్టుకి వెళ్ళింది. ఇది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే 1 by 1 అండి. అంత ఆర్జీవీ కేసు కూడా నడుస్తుంది. నిజాన్ని నేను మనం ఆర్జీవీ గురించి మాట్లాడాం కదా. ఆ తర్వాత ఆయన మీడియాలో మరిన్ని వివరణలు కూడా ఆయన ఇస్తున్నాడు. ఆయన కోర్టులో చేశారు. అది కూడా ఈరోజు వస్తున్నట్టుంది. సజ్జల అంతకుముందే ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నాడు. అదొక హక్కు. కోర్టు అనుమతిస్తే అరెస్ట్ చేయకండి, కావాలంటే మీరు తెలుసుకోండి అని చెప్పొచ్చు. కానీ అందరినీ అరెస్ట్ల భయం అయితే వెన్నాడుతున్నట్టుంది. అరెస్ట్ల బెడదానండి, భయం అనండి, లేకపోతే అవన్నీ. అందుకని ఆయన చేసుకున్నాడు. ఆ రోజు నేను లేను, వేరే చోట ఎక్కడో ఉన్నాను, నన్ను అనవసరంగా ఇరికించారనేది ఆయన ఆరోపణ. ఈ పట్టుకున్న వాళ్ళల్లో ఎవరో ఆయన పేరు చెప్పారని పోలీసులు అన్నారు. బహుశా అట్లాంటి సమాచారం ఆయన కూడా దగ్గర కూడా ఉన్నట్టుంది. అప్పుడు వచ్చిన సమస్య ఏమంటే, నేను ఏదో అమెరికాకో ఎక్కడికో వెళ్ళి, వేరే దేశానికి వెళ్ళి నేను విమానాశ్రయంలో దిగిన తర్వాత లుకౌట్ నోటీస్ అని నాకు ఇచ్చారు. నేను బయటికి పోతే కదా లుకౌట్ నోటీస్ ఇవ్వాలి, దేశానికి వస్తుంటే అప్పుడు లుకౌట్ ఎందుకు, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అని ఆయన అప్పుడు అభ్యంతరం చెప్పారు. కోర్టులో కూడా వేశారు. కాబట్టి కోర్టు విచారిస్తుంది. కేసు మెరిట్స్ని బట్టి కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు. అంటే ముందస్తు బెయిల్ వల్ల ఒకటే ఉపయోగం, పోలీసులు విచారణలో కానీ ఇతరత్ర కానీ ఆయన మీద ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా ముందస్తు బెయిల్ రద్దు కానంత వరకు ఆయన అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. అంటే ఈ కేసులో సానుకూలమైన తీర్పు వస్తే లేదా వాయిదా కూడా వేస్తుంటారు. అవేమీ లేకుండా మేము ఇవ్వడానికి నిరాకరించింది అనుకోండి, అప్పుడు రేపే అరెస్ట్ చేయొచ్చు. ముందస్తు బెయిల్ విచారణ కూడా లేదు, కోర్టు ఏమీ అలాంటి అనుమతి ఇవ్వలేదంటే రేపే అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేశాక బెయిల్కి వెళ్ళొచ్చు మళ్ళీ. అది కూడా ఒకటి. బెయిల్, ముందస్తు బెయిల్ అన్నవి అరెస్ట్తోనూ లేకపోతే ప్రివెంటింగ్ అరెస్ట్తోనూ ముడిపడి ఉన్నాయండి. అలా జరిగే అవకాశం ఉందని సజ్జలు భావిస్తున్నారు. కాబట్టి అంటే హీ సస్పెక్టింగ్ హిజ్ అరెస్ట్ అండ్ ఈజ్ ట్రయింగ్ టు స్టాప్ ది అరెస్ట్. కోర్టు మీద ఆధారపడి ఉంటుంది ఇంకా, అంతే. ఇంకా ఈయన అయిన తర్వాత దీని మోతాదు పెరుగుతుంది కదా. అంటే అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరు? సజ్జల అరెస్ట్ అయితే దాదాపు వైసీపీ హయాంలో నెంబర్ 2గా ఉన్న, లేదా సకల శాఖ మంత్రిగా పిలువబడిన ఆయన్నే అరెస్ట్ అయ్యారనుకోండి, ఆ పార్టీ యొక్క స్థైర్యం అనండి, ఆ పార్టీ శ్రేణుల్లో ఉండే పట్టు అవి కొంత ప్రభావం చూపిస్తుంది. తెలుగుదేశం వాళ్ళు మేము విజయం సాధించాము, నిన్నటిదాకా అన్నీ మా మీద చేసిన ఆయన మేము అరెస్ట్ చేసామని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైనా మనం చెప్పగలిగింది ఒకటేనండి, చట్ట ప్రకారము అలాగే రాజకీయ వాస్తవికతతో మెరిట్స్ డిమెరిట్స్ని బట్టి వ్యవహరించాలి తప్ప ఏదో ఒక విధంగా వెంటబడ్డము, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ కక్ష, వీళ్ళ మీద వాళ్ళ కక్ష అవి మటుకు ఉండకూడదు. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ లా అబైడింగ్ సొసైటీ. లెట్ వి సీ వాట్ ది లర్నెడ్ జడ్జి గారు ఏం చేస్తారో మనం చూడాలి. వాయిదా కూడా పడవచ్చు. సరే, ఏంటి రామ్ గోపాల్ ఇంకోటేమో ఇలా అందరినీ ఒకటేసారి అరెస్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ కూడా పెద్దగా భవిష్యత్తులో ఇప్పటికే మీరు చూస్తే కనుక కొద్దిగా గొప్ప గతంలో ఉన్న మూడు మారి అరెస్ట్ అయితేనే ఒకసారి వెళ్ళొచ్చేస్తే పార్టీ కోసం అదే అలాంటి ఒక వాతావరణము. రెండోదండి, ఇప్పుడు గదిలో వేస్తే అన్నట్టుగా మీరు అదే పనిగా ఒకటే మంత్రాన్ని ప్రయోగించారనుకోండి, తప్పకుండా దాని పదును తగ్గుతుంది కదా. ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే అది వేరే విషయము. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఏమొస్తుంది, నా మీద మీరు కేసు, ఆయన మీద ఆయనకు ఆయనేమనలేదా ఈయనేమనలేదా అని అదే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా అప్పుడు వచ్చిన సమస్య అదే కదా. చూద్దాం, కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు కూడా. లేదా ఒక మాట చెప్తారు వాళ్ళు, మీకు అరెస్ట్ నోటీస్ వచ్చిందా, లేకపోతే మీకు అటువంటిది వస్తే అప్పుడు రండి అని కూడా చెప్తుంటుంది కోర్టు. స్పెసిఫిక్గా మీకు ఏమైనా అలాంటి థ్రెట్ ఉంటే అప్పుడు మీరు రండి అని కూడా చెప్తుంటారు. సో ఏదైనప్పటికీ వైసీపీలో ముఖ్య నేతలు మాత్రం కాస్త ఈ అరెస్టుల టెర్రర్ అయితే వదిలే పరిస్థితి లేదు ఇప్పట్లో. మీరు టెర్రర్ అనండి, హర్రర్ అనండి, వాట్ ఎవర్ యూ యూజ్ ది టర్మ్, థ్రెట్ అనండి, థ్రెట్ అనుకోండి ప్రస్తుతానికి, లేకపోతే వార్నింగ్ అనుకోండి. అంత టెర్రరైజ్ అయ్యే చిన్నపిల్లలు ఎవరు అక్కడ లేరండి. వీళ్ళంతా ఢకాముక్కీలు తిని అనేక మందిని చేసి అనేక వ్యవహారాలు చూసి పండిపోయిన వాళ్ళు. ఇంకోటి కూడా అరెస్ట్ అన్నది ఓ 10 ఏళ్ల కిందట, ఓ 20 ఏళ్ల కిందట ఉన్నంత వాతావరణం ఇప్పుడు లేదు. థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. ముఖ్యమంత్రులందరినీ, మాజీ ముఖ్యమంత్రులందరినీ, ప్రతిపక్ష నాయకులను ఏపీలో ఇలా వరుసగా అరెస్ట్ చేశాక అదొక రొటీన్ కింద మారిపోయింది. అరెస్ట్ ఈజ్ నవేడేస్ ఏ రొటీన్ పొలిటికల్ థింగ్. ఎల్కే అద్వానీని బాబ్రీ మసీద్ విధ్వంసం అది జరిగాక అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేశారు, మళ్ళీ పునరుద్ధరించారు కొన్నాళ్లకు. అప్పుడు అద్వానీ అన్నాడు, ఫర్ ఏ పాలిటీషియన్, ఆయన ఒక స్టైల్ ఉంటుంది కదా ఇప్పుడంటే పెద్ద ఆయన, ఫర్ ఏ పాలిటీషియన్ టు గెట్ అరెస్టెడ్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్, బట్ ది సెకండ్ డెసిషన్ టు బ్యాన్ దీస్ ఆర్గనైజేషన్స్ దట్ ఈస్ బ్యాడ్ అన్నాడు. సజ్జలో ఏమవుతుందో మనం చూద్దాం. కొంచెం ఎక్కువ కనిపించట్లేదు మొత్తానికి సజ్జల, కనిపించట్లేదు, కొంచెం మూగపోయాడు కొంచెం. అవును సార్. ఏంటి సజ్జల భార్గవరెడ్డి మీద కూడా చాలా ఉంది కదా ఇప్పుడు, రామకృష్ణారెడ్డి మీదే కాకుండా. సార్ ఏంటి ఆర్జీవీ కోసం పోలీసులు గాలింపట, హైదరాబాద్లో మకాం వేశారట, ప్రకాశం జిల్లా పోలీసులు ఇక్కడే ఉంటున్నారట, ముందస్తు బెయిల్ అయితే పిటిషన్ ఈయన చేసుకున్నారు, ఆ పిటిషన్ ఏమవుతుందా అని చెప్పి ఇది ఒక టెన్షన్ ఉంది. కానీ సోషల్ మీడియాలో వర్మ ఇంటర్వ్యూలపై పోలీసులు సీరియస్ అవుతున్నారని కూడా ఈయన కొంతమందికి ఇంటర్వ్యూలు ఇవ్వడం. నేను అప్పుడే అంటే ఆర్జీవీలాగే నాకు కూడా ఉన్నట్టు మాట్లాడడం నా స్టైల్లో అలవాటు. ఆయన తన చిరునామా చెప్పకుండా నేను ఇక్కడే ఉన్నాను, నేను పారిపోలేదని చెప్పడం వల్ల పెద్ద ఉపయోగమేం లేదని, డెన్ అని చెప్పేసి వదిలేశారు. డెన్ అని వదిలేసి, సో డన్ను ఎక్కడైనా చెప్పొచ్చు. మీడియా వాళ్ళకి ఎప్పుడో రూల్ ఉంటుంది, వాళ్ళు మొద్దు సీనిని ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే ఇంకో మావోయిస్టుని చేసినా, లేకపోతే పూలందేవిని చేసినా, ఎక్కడ చేశారో చెప్పాల్సిన బాధ్యత మీడియా వాళ్ళకు ఉండదు, చెప్పకూడదు అనే నియమం కూడా ఉంటుంది. చాలాసార్లు అమాయకులు లేకపోతే కక్షతోనో మీరు ఎవరు చెప్పారో చెప్పండి, ఎప్పుడు చెప్పారో, ఇంకా అన్నీ చెప్తే ఇంకెందుకు చెప్తారు మనకి ఎవరైనా కానీ. మావోయిస్టుల అంశంలో కూడా చాలాసార్లు అంటే నేను అన్నదే సోర్సు ప్లేస్ చెప్పకూడదు మీడియా వాళ్ళు, అది పోలీసుల బాధ్యత. మీకు ఓపిక ఉంటే కనుక్కోండి అని. ఇప్పుడు సిగ్నల్స్ని బట్టి కనుక్కుంటాం, ఇంత అప్డేటెడ్ అంటున్నారు కదా, ఆయన అయితే ఎక్కడో అందుబాటులో ఉండాలి బహుశా. మరి ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ప్రకాశం జిల్లా పోలీసులు నన్నేమో అరెస్ట్ చేస్తామని రాలేదు, కొంత ఇంటరాక్షన్ ఏదో జరిగినట్టు, వాళ్ళు తెలిసే రాలేదు అని కూడా ఆయన నిన్న ఇంటర్వ్యూలు చూస్తే కొంత, ఏ భాష నేను చెప్పలేను ఎందుకంటే చాలా ట్విస్టులతో ఉంటుంది కాబట్టి, పోలీసులకు తెలుసు అని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ డ్రామా అంతా కావాలనే నడుస్తూ ఉంది అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మూడో విషయం ఏమంటే, ఇప్పటికీ ఆయన తన పోస్టులు వాటిని సమర్థించుకుంటూ ఉన్నారు, కోర్టులో తానే వాదిస్తాడట. అదే హై డ్రామా అన్నది, ఇంకా హై స్టైల్ అంతే కదా, అది ఎక్కడికో తీసిపోతాడు ఆయన. దీంట్లో ఏంటంటే మాట్లాడొచ్చు కదా, విమర్శలు చేయొచ్చు కదా అని, కానీ అసభ్యాలు లేకపోతే వెకిలిగా ఉన్నవి వాటికి ఆయన ఏం చెప్తారో చూడాలి. ఆయన లేవనెత్తిన ఒక లీగల్ ప్రశ్నలు లేవనెత్తాడు ఇప్పుడు హైకోర్టులో తాజాగా వేసిన దాంట్లో. అదేమంటే అంతకుముందు ఎగతాళిగా అన్నాడు. ఇప్పుడు ఈ మనోభావాలు అనే మాట మనం గుర్తించాలండి. సెంటిమెంట్స్ అన్న దానికి ఎందుకో అనువాదంలో అనేక మంది కలిసి మనోభావాలు అనేది, అది కొంచెం తెలుగులో బాలకృష్ణది ఏదో పాట కూడా ఉన్నట్టుగా ఉంది ఒకటి, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని టైప్లో. మొత్తానికి మనోభావాలు నేను ఒక పోస్ట్ పెడితే ఏడాది తర్వాత ఒకేసారి 9 ఊర్లలో ఎందుకు దెబ్బతిన్నాయి అన్న పద్ధతిలో కొంచెం వర్మ స్టైల్లో అపహాస్యం చేసే ఒక ప్రయత్నం ఆయన చేశాడు. కోర్టులో కూడా ఆయన అదే అన్నాడు, ఒక్కటే పోస్టుకి ఎన్ని కేసులు పెడతారు అన్నది ఆయన ప్రశ్న. సో కోర్టు దానికి ఏం జవాబు చెప్పిందాక మనం విజయబాబు విషయంలో మనం చూసాం కాబట్టి, వర్మకు వాళ్ళు ఏం జవాబు చెప్తారో నాకు తెలీదు. కానీ నేను ఒకటైతే చెప్తా స్పష్టంగా, కోర్టు ఎప్పుడు పోలీసులకు విచారణకు సహకరించమనే చెప్తుంది. అలాగే మా దగ్గర కేసు వేసామని మీరు తప్పుకొని తిరగటము, దాగుడు మూతలాడటం సరికాదు అన్నదే కోర్టుల వ్యూ. అది వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వీళ్ళు అది చెప్పరు కదా. కాబట్టి కోర్టు విల్ టెల్ హిమ్ టు యూ గో అటెండ్ టు ది పోలీస్ అండ్ అప్రోచ్ అస్, అప్పుడు మా దగ్గర రండి అవసరమైతే అని చెప్తుంది. ఇంకా కొన్నిసార్లు జనరల్ కామెంట్స్ కూడా చేస్తుంటారు, అది వీళ్ళు ఇప్పుడు ఈయనే స్వయంగా రంగంలోకి దిగుతూ అంటున్నాడు కాబట్టి ఎన్టీఆర్ లాగా ఏఎన్ఆర్ లాగా ఎవరిలో మాట్లాడతాడో అక్కడ మనకు తెలియదు. ఒక జగ్గాయి లాగా ఆయన, సో న్యాయవాది అవసరం లేదు అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన చేసే వాదనను బట్టి న్యాయమూర్తులు స్పందిస్తారు. కానీ విజయబాబు విషయంలో వాళ్ళు వ్యవహరించిన తీరును బట్టి చూస్తే వాళ్ళు కొంచెం సీరియస్ రెస్పాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. యూ కెనాట్ టేక్ ది కోర్ట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే సార్, కాకినాడలో డిప్యూటీ సీఎం గారి పర్యటన, జనసేన పర్యటన పోలీసులకు కూడా కష్టమేనండి అది. అంటే పోలీసులకు తెలిసే ఇదంతా జరుగుతుంది, అది ఇది ఈ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడడం వల్ల అది పోలీస్ శాఖ కష్టం. ఒకవేళ వాళ్ళు ఏదైనా పెద్ద డైరెక్టర్లు అది ఇదని ఒక విధంగా కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఉండొచ్చు, లేకపోతే అరెస్టులుగా అజెండా కాదు కదా అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు.
కానీ దాన్ని ఒక విధంగా వ్యక్తిగతంగా మనం ఏదో పై చేయి సాధించి ఏ వ్యవస్థను ఏ వ్యక్తిని ఎప్పుడు ఇరకటంలో పెట్టకూడదు. మన కోసం మన భావాలు మన భద్రత మనం చూసుకోవచ్చు, కానీ అవతలి వాళ్ళను ఇరకాటంలో పెట్టే పని మటుకు చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు కూడా నేను చూశాను, ఆయన డెన్ బయట ఉన్న పోలీసు అధికారి ఇన్స్పెక్టర్ స్థాయి ఎవరో నాకు తెలీదు, అతను చెప్తాను కదా అంటున్నాడే కానీ అతను అనుకుంటే మాట్లాడొచ్చు, ఏదో మాట్లాడలేదు. సో వాళ్ళ విలువ ఇస్తున్నప్పుడు వర్మ కూడా ఆ విలువ ఇవ్వాల్సిన మీడియాకైనా పోలీసులకైనా ఇవ్వాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం జరుగుతుంది. కోర్టుకి వెళ్ళాడు కదా, ఆయన వేసిన ప్రశ్న మటుకు విలువైందే. ప్రభుత్వాలను విమర్శించకుండా, కార్టూన్లు వేయకుండా, క్యారికేచర్లు వేయకుండా సోషల్ మీడియా లేదు. అసభ్యత వేరు. ఇది బీ క్లియర్, ఈ గీత గీసుకోవాలి. ఒకటి ఏది అసభ్యత, ఏది ఆక్షేపణకు అధికారం ఉంది.